మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తార్నాకలోని ప్రధాన కార్యాలయం ఆవరణలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, చానాళ్లుగా పనిచేస్తున్న వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసినటువంటి వర్కర్లని అక్కడ కాకుండా ఇంకొకరి పంపుతారు. పంపుతున్నారా? ఎట్లా పోవాలి? మాకేమైనా ఆ రోజున జీతాలు ఎట్లా ఉన్నాయో ఈ రోజు జీతాలు అట్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మన న్యాయమైన డిమాండ్ల కొరకు 26,000 రూపాయలు. ఇది ఎప్పుడు అడిగింది? లాస్ట్ పిఆర్సీలో, అంటే 5 ఏళ్ల కింద కేసీఆర్ ఉన్నప్పుడు పిఆర్సీ ప్రకటించినప్పుడు 26,000 వాళ్ళకి ఈ రోజున అటెండర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు 26,000 తోని ప్రారంభమైంది. అప్పుడున్న జీతం ఇప్పుడు ఇవ్వాలని మనం మళ్ళీ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు పిఆర్సీ, కొత్త పిఆర్సీ కూడా కమిటీ వేశారు. అది త్వరలో కమిటీ వాళ్ళకు కూడా జీతాలు పెరగబోతా ఉన్నాయి. ఆ జీతాలు పెరిగినప్పుడు అతి తక్కువ జీతాలు మాత్రమే మనకు కావాలని అడుగుతా ఉన్నాం. మొన్ననే జీవో నంబర్ 6 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి 77 రకాల జీతాలు కంపెనీలో ఉన్న కార్మికులకు సంబంధించింది ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు అదనంగా జీతం పెంచినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి పరిస్థితి. కానీ మనకు సంబంధించింది గతంలో ఉన్న జీతాలు కూడా పునరావృతం కాకుండా, గతంలో ఉన్న జీతాలకు సంబంధించి కూడా ఇవ్వకుండా, లీవులు ఇవ్వకుండా, ఈఎస్ఐ ఇవ్వకుండా, పిఎఫ్ ఇవ్వకుండా, ఎట్లా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా, ఎక్కడైనా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి గ్రాడ్యుయేట్ అనే పేరుతో ఇవ్వాలా. కానీ ఇక్కడ మాత్రం మున్సిపల్ వర్కర్లకు సంబంధించి ఎక్కడ కూడా రిటైర్మెంట్ కనీసం 2 లక్షల, 5 లక్షల, 10 లక్షల లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా రిటైర్ అయినా చనిపోయిన కార్మికులను వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు తీసుకోవాలంటే ఈ రోజు లక్షలాది రూపాయలు చేతులు మారినటువంటి దాఖలాలు ఉన్నటువంటి పరిస్థితి.